భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రాయదుర్గ నుంచి మా ప్రతినిధి శశి అందిస్తారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు ఎదురవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఐకియా ఫ్లైఓవర్ మీద ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. రాయదుర్గం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు హైటెక్ సిటీ వైపు వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్ల మీద ప్రస్తుతం బారులు తీరినటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే వర్షం కురుస్తూ ఉండడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అవుతుంది. అంతకుముందు నిమిషాల్లో కొనసాగేటటువంటి ప్రయాణం కాస్త ఇప్పుడు గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఇదే కాకుండా ట్రాఫిక్లో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటూ ఉన్నారు. వర్షానికి తడుస్తూ అలాగే ఈ ట్రాఫిక్లో చిక్కుకుని పోయినటువంటి సందర్భం. మరోవైపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించినప్పటికీ కూడా ఎక్కడా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ మధ్య మాత్రమే ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు తప్ప ప్రధానంగా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అలాంటి ప్రాంతంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సిబ్బంది కనబడినటువంటి పరిస్థితి. ఒకవైపు ట్రాఫిక్ సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో వాహనదారులు అస్తవ్యస్తంగా ఆయా మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. దీంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది. ఇక వాహనాలు అడ్డుగా ఎలా పడితే అలా ఉండిపోవడంతో ఆ వాహనాలను దాటి ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో మిగతా వాహనాలు కూడా అలాగే ఆగిపోతూ ఉన్నాయి. ఇదొక కారణమైతే ప్రధానంగా యూటర్లను కూడా ఎక్కడికక్కడ మూసివేసినటువంటి పరిస్థితి. అయితే ఆ యూటర్ను మూసివేయడంతో వాహనదారులు అపసవ్య దిశలో రోడ్ల మీదకు వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి వాహనాలు ఈ అపసవ్య దిశలో వచ్చేటటువంటి వాహనాల వల్ల అడ్డుగా ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా అవుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సినటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రధానంగా హైటెక్ సిటీ ప్రాంతంలో ఉదయం పూట వాహనాలకు సంబంధించినటువంటి రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. హైటెక్ సిటీ వైపు వెళ్ళేటటువంటి వాహనాలు, ఈ తర్వాత కూకట్పల్లికి వైపు వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, ఇక ఐటీ సంస్థలు కూడా ఎక్కువ గచ్చిబౌలిలో ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనదారులు ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఈ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వర్షపు చినుకుల మధ్యలోనే ఈ మొత్తం వాహనదారులు, ఈ ద్విచక్ర వాహనదారులు కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల రోడ్డుకు అడ్డదిడ్డంగా ఈ వాహనదారులు తమ వాహనాలు అడ్డుగా ఉంచడంతో ప్రజెంట్ ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా జటిలమవుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు వస్తున్నటువంటి సందర్భంలో, ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఈ వర్షం కంటిన్యూస్గా కురుస్తూ ఉంది. మరోవైపు అక్కడక్కడ రోడ్ల మీద వర్షం నీరు వచ్చినప్పటికీ అవి క్లియర్ అవుతున్నప్పటికీ కూడాను కొన్ని చోట్ల ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. సో ప్రధానమైనటువంటి సిగ్నల్స్ వద్ద మాత్రమే ట్రాఫిక్ సిబ్బంది కనిపిస్తూ ఉన్నారు తప్ప మిగతా ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడాను ట్రాఫిక్ జామ్ ఇదే తరహాలోనే కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.